హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొత్తగా బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం బ్లౌజ్ పేపర్ కటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికోసం ఒక క్లోజ్గా ఉన్న పేపర్ని తీసుకోండి. క్లోజ్గా ఉన్న సైడ్ మనం కూర్చుంటాం కదా, కూర్చున్న వైపు క్లోజ్ ఉన్న పేపర్ను తీసుకోవాలి. క్లాత్ అయినా సరే మనం మడత పెట్టినాక క్లోజ్గా ఉన్నదాన్ని మన సైడ్ పెట్టుకోవాలి. ఓపెన్గా ఉంటుంది చూడండి, ఓపెన్గా ఉంటుంది, అటు సైడ్ పెట్టుకోవాలి, అవతల వైపు పెట్టుకోవాలి. ఇప్పుడు కొలతలు తీసుకుందాం. కొలతలు తీసుకోవడానికి ఒక పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉన్న బ్లౌజ్ని, ఆది బ్లౌజ్ని తీసుకోండి. పర్ఫెక్ట్గా ఉన్నది ఉండాలి, లేకపోతే లూజ్ టైట్ అయిపోతుందండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉన్నది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ కోసం ఇది బ్యాక్ ఉంటుంది కదండి బ్లౌజ్కి బ్యాక్ సైడ్లో వెనకాల 2 పట్టీలు వేస్తారు కదా, దాంట్లో ఒక పట్టీని పట్టుకొని షోల్డర్ వరకు పట్టుకోండి. ఎందుకంటే హైట్ తీసుకోవడానికి ఈ పట్టీ నుంచి షోల్డర్ వరకు పట్టుకోండి. హైట్ తీసుకోవడానికి కింద కుట్టుకు కొంచెం వదిలేసి చూడండి, కొంచెం కుట్టుకు వదిలేసి పైన వరకు హైట్ తీసుకోవాలి. పైన కూడా కొంచెం కుట్టుకు వదిలేసి మార్క్ వేసుకోండి. మార్క్ వేసుకున్నారు కదా, తర్వాత హైట్ తీసుకున్నాం కదా, హైట్ తీసుకున్న తర్వాత వెనకాల కొంచెం చిన్న పట్టీ ఉంటుంది కదా, చిన్న పట్టీ హైట్ కూడా తీసుకుందాం. కుట్టుకు కొంచెం వదిలేసి పైన కూడా కొంచెం కుట్టుకు వదిలేసి మార్క్ వేసుకోండి. ఇక్కడ మార్క్ వేసుకున్నాం కదా, పైన మార్క్ వేసుకున్న దగ్గర 4 వేలంత గ్యాప్ తీసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా 4 వేలంత గ్యాప్ తీసుకొని ఇంకో మార్క్ వేసుకోండి. 4 వేల ఒకవేళ మీ దగ్గర టేప్ ఉంటే 3 ఉంటుంది కదా, 3 వరకు తీసుకోండి. ఎవరికైనా సరే 3 వరకు సరిపోతుంది. మళ్ళీ 4 వేలంత గ్యాప్ తీసుకున్న తర్వాత ఆ మార్క్ నుంచి మళ్ళీ ఇంకోసారి 4 వేలంత గ్యాప్ తోటి ఇంకో మార్క్ పెట్టుకోండి. చూడండి, 2 మార్కులు పెట్టుకున్నాను. ఫస్ట్ 4 వేలంత గ్యాప్ తీసుకొని తర్వాత కూడా 4 వేలంత గ్యాప్తో ఇంకో మార్క్ పెట్టుకున్నాను. ఇక్కడ పట్టీ కోసం ఇంకో మార్క్ తీసుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ ఉంటుంది కదండి, బ్లౌజ్ని 4 మడతలు పెట్టాలండి మనం వేసుకున్నట్టుగా. చూడండి, ఇగో నేను మడత పెడతాను. ఇలా 4 మడతలు పెట్టుకుంటాం కదా, పెట్టుకున్న తర్వాత మనం ఇట్లా పెట్టుకోవాలి. కింద కొంచెం కుట్టు వదిలేసి మనకు ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది చూడండి, ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కు, మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ దగ్గర ఇంకో మార్కు పెట్టుకొని ఇక్కడ పైన సంక దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఇది వెనక పార్ట్ కదా, వెనక పార్ట్ మార్కింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు పెట్టుకున్న మార్క్ దగ్గర నుంచి మనం గీతలు గీసుకోవాలి. గీతలు గీయడానికి మీరు స్కేల్ యూజ్ చేయండి. స్కేల్ యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా గీతలు వస్తాయి. చూడండి, ఇప్పుడు నేను గీస్తాను. ఇక్కడ ఫస్ట్ దగ్గర మార్క్ పెట్టుకున్నాము, అక్కడి నుంచి కింద వరకు మీకు నచ్చిన డిజైన్లో ఒక గల్ల కుట్టుకోవాలి. నేనైతే డబ్బా గల్ల వేస్తున్నానండి. ఇలా నెక్స్ట్ మనం ఇంకో మార్క్ వేసుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గర ఇంకో గీత గీసుకోవాలి. మీరు స్కెచ్ అయినా పెన్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు. స్కేల్ యూజ్ చేస్తే గీతలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా గీతలు వేసుకొని పర్ఫెక్ట్గా స్కేల్ తోటి అయితే తీసుకోండి. ఇలా వేసినాక ఇక్కడ చంక దగ్గరేమో కొంచెం 1 ఇంచ్ అంతా పైన మార్క్ పెట్టుకొని ఆ మార్క్ తోటి ఒక రౌండ్ షేప్లో గీత గీయండి. ఇలా రౌండ్ షేప్లో ఒక గీత గీయండి. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ రెడీ అయిందండి. దీన్ని కట్ చేసుకోండి. ఒక సిజర్ తీసుకొని ఎక్కడైతే మనం గీత గీసామో దాన్ని ఎలాంటి క్రాసింగ్ లేకుండా స్ట్రెయిట్గా కట్ చేసుకోండి. ఫస్ట్
గీత కాకుండా సెకండ్ గీత గీసినా ఆ గీత దగ్గర నుంచి కట్ చేసుకోండి. చూడండి, మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయింది విత్ డబ్బా గల్లాతో. మీకు ఇష్టమైతే రౌండ్ అన్న వేరే డిజైన్లో కూడా వేసుకోవచ్చు. చూడండి, బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా. దీన్ని ఇంకా ఫ్రంట్ కట్ చేసుకుందాం. క్లాత్ అయితే అదే క్లాత్లో సరిపోతుందండి. న్యూస్ పేపర్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సరిపోదు. దీనికోసం మనం వేరే న్యూస్ పేపర్ని తీసుకుందాం. ఒక కొత్త న్యూస్ పేపర్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఆ బ్యాక్ పార్ట్ తోటి కొలత తీసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. దీనికోసం బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ మలపండి. ఇట్లా ఇక్కడ 2 ఇంచెస్ మలిపేయండి. మలిపేసినాక మీకు సాదా కటింగ్ కావాలంటే ఇట్లా పెట్టండి, లేదు మాకు క్రాస్ కటింగే కావాలంటే క్రాస్లో పెట్టండి. మనకు వయసు అయిపోయిన వాళ్ళు సాదా కటింగ్ వేస్తారు కదా, వాళ్ళ కోసం కట్ చేయాలంటే సాదా స్ట్రేట్గా పెట్టాలి. లేదు క్రాస్ కటింగ్ కావాలంటే ఇలా క్రాస్లో పెట్టండి. ఇప్పుడు నవ్వేడేస్ అందరూ క్రాస్ కటింగే యూజ్ చేస్తున్నారు కాబట్టి క్రాస్ కటింగ్ని కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కోసం 2 ఇంచెస్ మలుపుకున్నాం కదా. బ్యాక్ పార్ట్ కోసం 2 ఇంచెస్ మలుపుకున్న తర్వాత దీనికి రౌండ్గా గీత గీసుకోండి. ఇది ఎలా ఉందో అలాగే గీత గీసుకోండి. ఇలా గీత గీసుకోండి. గీత తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ది మనం మెజర్మెంట్ తీసుకున్నాం. బ్లౌజ్ తీసుకోండి. ఫస్ట్ బ్లౌజ్ తీసుకోండి. బ్లౌజ్ది ఫస్ట్ ఇప్పుడు హైట్ తీసుకుందాం. హైట్ కోసం ఉక్సు సైడ్ ఉన్న పట్టీని మాత్రమే కొంచెం యూజ్ చేయండి, ఎందుకంటే ఉక్సు సైడ్ది కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టుకొని కింద లాస్ట్ పట్టీ ఉంటుంది కదా, మిడిల్ వన్ కిందది హైట్ తీసుకుందాం. పైన కుట్టుకు కొంచెం వదిలేసి కింద వరకు హైట్ తీసుకుందాం. నెక్స్ట్ చంక కింద ఉన్న హైట్ తీసుకుందాం. దీన్ని కూడా కొంచెం కుట్టుకు వదిలేసి కింద క్రాస్ పట్టీ ఉంటుంది కదా, క్రాస్ పట్టీని తీసుకోవద్దు. క్రాస్ పట్టీ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు తీసుకుందాం. మార్క్ చేసుకోండి ఇలా. నెక్స్ట్ దీన్ని కూడా ఫోర్ లాగా ఫస్ట్ అయితే ఎలా మడత పెట్టుకున్నామో అలా మడత పెట్టి నాలుగు సైడ్లు మడత పెట్టుకొని ఎలా ఉందో అలా పెట్టేయండి. ఇలా పెట్టుకోండి. బ్లౌజ్ని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ ఉక్సు పట్టి ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు మార్క్ పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఉక్సు పట్టి నుంచి కింద క్రాస్ పట్టి ఉంటుంది చూడండి, క్రాస్ పట్టి వరకు ఇంకో మార్క్ పెట్టుకోండి. మార్కింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు గీత గీసుకుందాం. ఇక్కడ 1 2 3 మార్కులు పెట్టుకున్నాం కదా, దీన్ని మూతిని కలపండి. ఇలా రౌండ్గా కలపండి. ఇక్కడ మార్క్ దగ్గర అన్ని మార్క్ని కలిపిద్దాం. ఇలా గీత గీసుకోండి. గీత కరెక్ట్గా గీసుకోండి. ఇలా గీసుకోండి. ఇక్కడ కొంచెం సంక దగ్గర ఫ్రంట్ పార్ట్కి కొంచెం లోతు పెరిగిపోతుంది కదా, కొంచెం దీనికంటే కొంచెం లోతు తీసుకోండి. ఇక్కడ కొద్దిగా లైట్గా ఇంత లోతు తీసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, దీన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు
గీత మంచిగా కట్ చేసుకోండి. కటింగ్ పోతే బ్లౌజ్ పోతుంది. క్లియర్గా కట్ చేసుకోండి. మంచి సీజర్ని యూజ్ చేయండి. ఇలా గీతం ఎలా గీసుకున్నామో అలా కట్ చేసుకోండి. మనం కట్ చేసేటప్పుడు సీజర్నే తిప్పాలి కానీ క్లాత్ని తిప్పకూడదు. తిప్పితే మడత పెట్టింది పోతుంది. సీజర్ని మన హ్యాండ్ని మాత్రమే తిప్పాలి. నేను ఇలాగో వీడియోలో తిప్పుతున్నాను. ఇలా తిప్పాలి. చూడండి, మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇది మనకు 2 సైడ్ ఉంటాయి కదా అది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ మనం చూద్దాం. క్లాత్ని మడత పెట్టిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది చూడండి, దాంతో హ్యాండ్ కటింగ్ చేయడానికి 4 సైడ్ మలపాలి. 1 ఇంకా 2 ఇలా మలపండి. ఇది నాది లాంగ్ హ్యాండ్ బ్లౌజ్. షార్ట్ హ్యాండ్ కోసం కొంచెం మలుపుతున్నాను. ఇంత అయితే సరిపోతుంది. షార్ట్ హ్యాండ్కి కుట్టు ఉంటే చూడండి, ఆ కుట్టు నుంచి కొంచెం కుట్టు వదిలేసి మార్క్ వేసుకోండి. మిగిలిన ఇక్కడ మనం ఇక్కడ ఇంకో పట్టీ వేస్తాం చూడండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది. ఇంకో పట్టీ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. మళ్ళీ లాస్ట్కి ఇంకో మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టిందని గీత గీయండి. కుట్టు కట్ చేసుకోండి. చూడండి హ్యాండ్ ఇది జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ దగ్గర కట్ చేసుకోండి. 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. చూడండి 2 హ్యాండ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇలా బ్లౌజ్ దక్కింది. క్రాస్ పట్టీ తెలుసు కదా, క్రాస్ పట్టీ అంటే ఆ క్రాస్ పట్టీ కొలత తీసుకుని ఏ క్రాస్ పట్టీ అయినా ఇంత 4 వేలతో కొంచెం ఇక్కడ గ్యాప్ తీసుకొని ఇక్కడ కూడా కుట్టు గ్యాప్ తీసుకొని ఒకటి గీత తీసుకోండి. నాలుగంత చూడండి 4 వేలు ఇంత గ్యాప్ తీసుకోండి. కొంచెం ఇటు సైడ్ కుట్టు వదిలేసి ఇటు సైడ్ కుట్టు వదిలేసి గ్యాప్ తీసుకోండి. దీన్ని క్రాస్ స్ట్రేట్గా కాకుండా క్రాస్ మందం మన హైట్ చూసుకుంటాం కదా, కొంచెం బ్లౌజ్ క్రాస్ పట్టీ అంటే ఇదండి. ఇదిగోండి క్రాస్ పట్టీ అంటే ఇది. దీన్ని తీసుకొని మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ తీసుకుందాం. క్రాస్ పట్టీ ఇక్కడ నుంచి ఇంత ఉంది. నా సైజ్కి అయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది. ఇక్కడ గీత కొట్టుకోండి. ఇక్కడ నుంచి ఆ గీత వరకు గీత గీయండి. దీన్ని కట్ చేసుకుందాం. ఇది క్రాస్ పట్టీ అండి. నెక్స్ట్ ఉక్సు పట్టీ కట్ చేసుకుందాం. ఉక్సు పట్టీకి స్ట్రేట్గా ఉన్నది ఇలా 2 కట్ చేసుకోవాలి. ఎంత వెడల్పుతో ఇలా ఉక్సు పట్టీ కట్ చేసుకోవాలి. ఒక ఉక్సుకి ఒకటి కాజాకి అయితే ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ పట్టీ కూడా కావాలి కదండి. బ్యాక్ మనం బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు దానికి కింద పట్టీ వేయడానికి దానికోసం ఇది ఒకటి స్ట్రేట్గా ఈ సైజులో బ్యాక్ ఎంత హైట్ ఉందో అంత హైట్లో కట్ చేసుకోండి. చూడండి ఇలా ఎంత హైట్లో కట్ చేసుకోండి. దీంతో మన బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ ఈ బ్లౌజ్కి పట్టీ కూడా వేయాలండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా వేయాలో.
ఇది కింద పట్టీ వేయడానికండి. కింద పట్టీ వేసి దీన్ని నలుపుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టు. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, 2 సైడ్. ఇది ఉక్స్ పట్టీ, ఇది ఉక్స్ పట్టీ, ఇది కాజా పట్టీ, ఇదేమో క్రాస్ పట్టీ అండి. కింద క్రాస్గా వేస్తారు. నెక్స్ట్ ఇది 2 సైడ్ 2 హ్యాండ్స్ అండి. 2 సైడ్ 2 హ్యాండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు న్యూస్ పేపర్ కటింగ్ చూసాం కదా. రేపు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలానో నేర్చుకుందాం. థ్యాంక్ యూ అండి.